సముద్రం మధ్యలో ఒంటరిగా నిలబడి ఉన్న వేలాది కిలోమీటర్ల విస్తీర్ణం లేని ఒక చిన్న ద్వీపం. చుట్టూ ఎక్కడ చూసినా అంతులేని సముద్రం. కానీ ఈ ద్వీపంలో అడుగు పెట్టగానే మీకు కనిపించేవి సాధారణ రాళ్లు కావు. నేలపై నుంచి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా కనిపించే భారీ రాతి ముఖాలు. వాటినే మోయే విగ్రహాలు అంటారు. ఇవి ఉన్న ప్రదేశమే రాపా నుయి. ప్రపంచానికి ఈస్టర్ ఐలాండ్ గా కూడా ప్రసిద్ధి చెందిన ద్వీపం. కానీ ఈ రాతి దిగ్గజాలం ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఇంత భారీ రాళ్లను ఎలాంటి యంత్రాలు లేకుండా ఎలా తరలించారు? ఇంకా ముఖ్యంగా ఒకప్పుడు ఇక్కడ జీవించిన ప్రజల నాగరికతకు అసలు ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే కొద్దీ రాపా నుయి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. 1. ఈ రాతి కళ్ళచూపు ఎటువైపు? సముద్రం వైపా లేక మన వైపా? రాపా నుయిలో కనిపించే మోయే విగ్రహాలు మొదటిసారి చూస్తే మనల్ని గమనిస్తున్నట్టే అనిపిస్తాయి. వాటి భారీ ముఖాలు, పొడవైన ముక్కులు, గంభీరమైన కళ్ళ ఆకృతి మొత్తం కలిపి చూస్తే అవి వేల సంవత్సరాలుగా ఏదో రహస్యాన్ని కాపాడుతున్నట్టుగా కనిపిస్తాయి. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలా మోయే విగ్రహాలు సముద్రం వైపు కాకుండా ద్వీపం లోపలి ప్రాంతాల వైపు నిలబెట్టబడ్డాయి. దీనికి ఒక కారణం ఏమిటంటే అవి తమ పూర్వీకులను లేదా తమ సమాజాన్ని కాపాడే ప్రతీకలుగా భావించబడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని మోయేలకు ఒకప్పుడు తెల్లని శంఖపు కళ్ళతో పాటు నల్లని కంటి భాగాలను అమర్చిన ఆధారాలు కూడా ఉన్నాయి. అవి పూర్తిగా అమర్చబడినప్పుడు ఆ విగ్రహాలు నిజంగా మనల్ని చూస్తున్నట్టుగా అనిపించి ఉండొచ్చు. మనం బయట కనిపించే తలలను మాత్రమే చూసి ఇవి కేవలం భారీ తలలని అనుకోవచ్చు. నిజానికి అనేక మోయే విగ్రహాలకు భుజాలు, శరీరం, చేతులు వంటి భాగాలు కూడా ఉన్నాయి. కొన్నిటి శరీర భాగాలు కాలక్రమంలో మట్టిలో కూరుకుపోయాయి. అందుకే బయటికి కనిపించేది కేవలం తల మాత్రమే. అయినా నేల కింద మరింత పెద్ద శరీరం దాగి ఉంటుంది. అంటే శతాబ్దాలుగా మనం చూస్తున్న ఆ రాతి ముఖం మొత్తం విగ్రహంలో ఒక భాగం మాత్రమే. 2. సముద్రం మధ్యలో ఇంత పెద్ద విగ్రహాలు ఎలా వచ్చాయి? రాపా నుయి ప్రపంచంలోని అత్యంత ఒంటరి నివాస ప్రాంతాల్లో ఒకటి. ఈ ద్వీపానికి చేరుకోవడానికి చుట్టూ ఉన్న సముద్రాన్ని దాటాల్సిందే. అయినప్పటికీ అక్కడి ప్రజలు లోహపు పరికరాలు, చక్రాల వాహనాలు లేదా ఆధునిక యంత్రాలు లేకుండానే దాదాపు 1000కి దగ్గరగా మోయే విగ్రహాలను రూపొందించారు. కొన్ని విగ్రహాలు అనేక మీటర్ల ఎత్తులో ఉండగా మరికొన్ని భారీగా బరువు ఉండేవి. ఇంత పెద్ద రాతిని అసలు ఎలా తరలించారు? ఇక్కడే రాపా నుయి కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం మొదలవుతుంది. భారీ యంత్రాలు లేవు, పెద్ద జంతువులు కూడా లేవు. మరి ఈ రాతి దిగ్గజాలు కొండ నుంచి ఎలా కదిలే? చదివే తరం మాత్రం చరిత్రలో కనుమరుగైపోయింది. 7. అసలు ఈ నాగరికత ఎలా అంతరించిపోయింది? రాపా నుయి గురించి ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రసిద్ధ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఈ ద్వీపంలో భారీ జనాభా ఉండేదని, వారు చెట్లను విపరీతంగా నరికివేయడం వల్ల పర్యావరణం నాశనం అయిందని, ఆ తర్వాత ఆహారం కొరత, యుద్ధాలు, జనాభా పతనం జరిగాయని ఆ సిద్ధాంతం చెబుతుంది. ఈ కథను కొంతమంది ఎకోసైడ్ లేదా పర్యావరణ ఆత్మహత్య సిద్ధాంతంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఈ కథను శాస్త్రీయ ఆధారాలు గణనీయంగా ప్రశ్నిస్తున్నాయి. 2024లో నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఒక ముఖ్యమైన జన్యు అధ్యయనం పురాతన రాపా నుయి ప్రజలకు చెందిన 15 మంది వ్యక్తుల జన్యు సమాచారాన్ని విశ్లేషించింది. ఆ పరిశోధనలో 17వ శతాబ్దంలో భారీ జనాభా పతనం జరిగిందనే సిద్ధాంతానికి ఆధారం కనిపించలేదు. బదులుగా జనాభా చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతూ వచ్చిందని పరిశోధకులు సూచించారు. అంటే వాళ్ళు తమ ద్వీపాన్ని తామే నాశనం చేసుకుని అంతరించిపోయారు అనే ప్రసిద్ధ కథ ఇప్పుడు అంత సులభంగా చెప్పలేని కథగా మారింది. పర్యావరణంపై మనుషుల ప్రభావం మాత్రం నిజమే. కానీ అదే కారణంగా అక్కడి ప్రజలు భారీ జనాభా పతనానికి గురయ్యారనే వాదనకు ఈ కొత్త జన్యు ఆధారాలు మద్దతు ఇవ్వడం లేదు. 8. అసలు విషాదం ఎప్పుడు మొదలైంది? రాపా నుయి ప్రజలకు నిజమైన భారీ విపత్తు యూరోపియన్ సంబంధాల తర్వాత వచ్చింది. ముఖ్యంగా 19వ శతాబ్దంలో పెరువియన్ బానిస దాడులు అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. వందలాది కాదు, 1000కి పైగా రాపా నుయి ప్రజలను బలవంతంగా తీసుకెళ్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వారిలో అనేక మంది తిరిగి రాలేదు. తర్వాత అంటువ్యాధులు కూడా ద్వీప ప్రజలను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా మశూచి వ్యాధి విస్తరించడంతో జనాభా మరింత తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రత్యేకమైన సంస్కృతిని నిర్మించిన ఈ చిన్న ద్వీప సమాజం బానిసత్వం, వ్యాధులు, వలస ప్రభావాల కారణంగా తీవ్రంగా నష్టపోయింది. అంటే రాపా నుయి కథను కేవలం తమను తాము నాశనం చేసుకున్న ప్రజల కథగా చెప్పడం వారి అసలు చరిత్రకు న్యాయం చేయదు. 9. వాళ్ళు అమెరికాకు వెళ్లారా? ఇక్కడ మరో అద్భుతమైన రహస్యం బయటపడింది. 2024లో వచ్చిన అదే జన్యు పరిశోధనలో పురాతన రాపా నుయి వ్యక్తుల జన్యువుల్లో సుమారు 10% వరకు స్థానిక అమెరికన్ పూర్వీకుల జన్యు మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ సంబంధం యూరోపియన్లు అక్కడికి చేరుకునే చాలా ముందే దాదాపు 13వ నుంచి 15వ శతాబ్దాల మధ్య ఏర్పడి ఉండవచ్చు. అంటే ప్రశాంతంగా కనిపించే ఈ చిన్న ద్వీప ప్రజలు ఒకప్పుడు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా ఖండంతో సముద్ర సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంది. ఆధునిక నావిగేషన్ పరికరాలు లేని కాలంలో సముద్రపు ప్రవాహాలు, నక్షత్రాలు, గాలి, అలల ఆధారంగా ఇంతటి ప్రయాణాలు చేయడం వారి సముద్రయాన నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఇది మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. రాపా నుయి ప్రజలు కేవలం భారీ రాతి విగ్రహాలను నిర్మించిన వారు మాత్రమే కాదు, వారు అద్భుతమైన
సముద్ర యాత్రికులు కూడా కావచ్చు. 10. రాతి దిగ్గజాల అసలు సందేశం. ఈ రోజు రాపానుయులు నిలబడి ఉన్న మొయేలను చూస్తే మనకు అవి కేవలం భారీ రాతి విగ్రహాల్లా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఒక సమాజం ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక సంస్కృతి ఉంది, పూర్వీకులపై నమ్మకం ఉంది, సముద్రాన్ని దాటి ఈ ఒంటరి ద్వీపానికి చేరుకున్న ధైర్యం ఉంది, ప్రకృతిని ఎదుర్కొంటూ తరతరాలుగా జీవించిన తెలివి ఉంది. ప్రపంచంలోని అత్యంత ఒంటరి ప్రదేశాల్లో ఒక దానిపై తన ఉనికికి గుర్తుగా రాతితో ఒక సందేశాన్ని వదిలింది. ఆ సందేశం బహుశా మనం అనుకున్నంత రహస్యమైనది కాకపోవచ్చు. అది ఇలా ఉండవచ్చు: మేము ఇక్కడ ఉన్నాం, మేము జీవించాం, మేము నిర్మించాం, మా కథను మాత్రం మీరు మరచిపోవద్దు. మరియు ఈ రోజు ప్రపంచం మొత్తం ఆ రాతి ముఖాలను చూస్తోంది.